రోమపత్రిక 13లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఇప్పుడు ఆ యుద్ధోపకరణాలు ఏంటో చూద్దాం. ఏంటండి? యుద్ధోపకరణాలు తేజస్ సంబంధమైనవి, వెలుగు సంబంధమైన ఆయుధాలు. ఇప్పుడు అయితే మనకు తెలిసింది వాక్యము, ప్రార్థన కదా. ఆ రెండు విషయాలు మరి ఆయుధాలనే మరి మనకు తెలుసు. అలాగే మరి ఇంట్లో అయితే మనం చాలా విషయాలకి ఏ ఏ ఆయుధాలను ఉపయోగిస్తామో కదండి. చెట్లను నరకడానికి ఒక ఆయుధము, కూరగాయలు కోయడానికి ఒక ఆయుధము, గడ్డం గీసుకోవడానికి ఒక ఆయుధము, ఇంకా చాలా ఉంటాయి. అలాగా ఏ ఆయుధాలనేది ఉపయోగిస్తామో ముందు మనకి ఏ ఆయుధం దేనికి ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. ఏం చెప్పండి? ఏ ఆయుధం దేనికి ఉపయోగించాలో కూడా మరి మనము తెలిసి ఉండాలి. మొట్టమొదటగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 16. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఇప్పుడు అపవాది ఫస్ట్ ఎవరు చెప్పండి? మన టార్గెట్ దేవుడు జయించాడా లేదా కదా? యేసయ్య జయించాడు. ఇప్పుడు మనము అపవాదిని జయించాలి. అపవాది అంటే కింద ఎవరంట? సాతాను అని ఉంది. ఇప్పుడు సాతానే కాదు, సాతాను తంత్రాలని, అంటే వాడు మనకు ముందుకు తీసుకొని వచ్చి ప్లాన్స్, వాడు మన ముందు ఒక ప్లాన్ పెడతాడు, మనకు అర్థం కాదు. తంత్రము అంటే ఏంటి చెప్పండి? కొన్ని ప్లాన్స్ని మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపులలో పుట్టిస్తాడు వాడు. అది వాడి తంత్రము, అది సాతాను ఆలోచన అని ముందు మనం తెలుసుకోవాలి. ఆ ఆలోచనను కూడా మనం జయించాలంట. ఏం జయించాలి చెప్పండి? హవ్వ మనసులో ఏం ఆలోచన పెట్టాడు? తింటే ఏమీ కాదు, ఈ పండు తింటే, అంటే ఆజ్ఞ ఒకటి ఉంది, చేస్తే ఏమీ కాదని అపవాదం ఏం చేస్తాడు? ఇప్పుడు చాలా ఆజ్ఞలు ఉన్నాయి మనకి, అవునా? వాక్యం చెప్పినప్పుడు చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ఈ ప్రకారం చేయకపోయినా ఏమీ కాదు అనే ఆలోచన ఎవడు పుట్టిస్తాడు? అవునా? అంటే సాతానునే కాదు, వాడి తంత్రాలని కూడా, వాడి ప్లాన్స్ని కూడా. ఎందుకంటే వాడి పని ఏంటి చెప్పండి? యేసయ్య జయించాడు, మరి నేను జయిస్తానని మన పాటలు పాడుకుంటూ వెళ్తాం కదా. ఎట్లా జయిస్తావో నేను చూస్తా. ఊరుకుంటాడా? వాడికి తెలుసు సమయం కొంచెమే ఉందని, మనకే అర్థం కావట్లే. మనం ఏం చేస్తున్నాం? సమయం ఇంకా ఉందిలే, తర్వాత చూసుకుందాంలే, ఈ అపవాదిని ఇప్పుడు జయించకపోతే వచ్చే సంవత్సరం చూసుకుందాం, వచ్చే నెల చూసుకుందాం, వచ్చే ప్రార్థనలో చూసుకుందాం అని వాక్యం వినగానే నిజంగా మనము ఆ చెడుతనం పోయే వరకు మనము దాన్ని పోరాడగలుగుతున్నామా? నెక్స్ట్కి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఏం చెప్పండి? వాడి పనే, వాడి తంత్రం అది. అపవాది తంత్రాలని, వాడి ప్లాన్స్ని ఎదిరించాలి అంటే మనకి శక్తి కావాలి. ఏం కావాలి చెప్పండి? మనందరికీ ఒకటి పడిపోయింది కదా, అబ్బో వాడు చాలా బలవంతుడు, దీన్ని జయించలేమండి, అబ్బో అసలు ఆ సమస్య, ఒక కళ వచ్చిందంటే ఎంత భయపడిపోతామో మనం. ఎవరి కళలో రాగుడని ఏమన్నా వస్తే ఎంత భయపడిపోతామో మనం. అసలు దేవునికన్నా భయపడం, అంతగా దేవునికైనా భయపడము, కానీ వాడు వచ్చి ముందు నిలబడితే మనం ఎంత భయపడతాం. అందుకనే వాడి తంత్రాలను ఎదిరించాలి అంటే మనకి ఏం కావాలి? అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ఏం చేయాలంట? ఇప్పుడు అపవాదిని జయించాలంటే మనకి ఏం ఆయుధం కావాలి? మన యుద్ధోపకరణాలు. మన యుద్ధోపకరణాలు ఏంటంట? సర్వాంగ కవచం. అపవాదిని ఎందుకంటే చదవండి 12వ వచనము. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధములకు లోక నాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోను పోరాడు. ఇప్పుడు మన పోరాటం ఏంటి? మనుషులతో కాదు. మనుషులతో పోరాడాలంటే మస్తున్నాయి మన దగ్గర. ఏమున్నాయి చెప్పండి? ఫస్ట్ వీళ్ళు ఏం పేరు పెట్టారు తెలుసా? నాలుకకి వాడిగల మంగలి కత్తి గలదంట. ఏంటంట? వాడిగల మంగళోడి కత్తి పొరపాటున తెగితే పీగ అటువంటిదంట నాలుక. అంటే చూడండి, ఈ శరీర సంబంధమైన పోరాటం మనకి బాగా తెలుసు. నాలుకలతో చేస్తాం, అరచి గోలబెట్టి మన గొంతుతో. వారి గొంతుక తెరచిన సమాధి, అంటే ఇక సమాధిలో నుంచి ఏమి ఎంత కుళ్ళు రావాలో అన్ని వచ్చేస్తాయి గొంతులో నుండి. అది శరీర సంబంధమైన పోరాటం. కానీ మనం ఇప్పుడు ఎవరమి? ఆయన జీవపు వెలుగులో నడిచేవారమి. కాబట్టి అవి పనికిరావు. ఆ ఆయుధాలతో నా నోటితో జయిస్తా, నా గొంతుతో జయిస్తా, అలిగి జయిస్తా, అవి పనికిరావు. ఇప్పుడు సైతానును జయించాలంటే ఏం కావాలి మనకి? శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోక. చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ.
ఇవన్నీ కూడా ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతో మరి మనము పోరాడుచున్నాము. కాబట్టి మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి సమస్తమును నెరవేర్చిన వారై అసలు ముందు నిలబడడానికి కూడా శక్తి కావాలి. వాడి ముందు నిలబడాలంటే ఏం కావాలంట? శక్తి కావాలి. చీకటిలో ఉంటున్నాం కాబట్టి మనకు శక్తి ఉండదండి. చీకటిలో ఉండి పోరాడితే వాడు ఒక్క దెబ్బ కానీ మనం దమ్మని కింద పడిపోతాం. అవునా? ఒక్క సమస్య మనం ముందు తేగానే కూర్చొని వరదలు ఏరులై పారుతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాం, సమస్యలను బట్టి కృంగిపోతూ ఉంటాం. నిలబడే శక్తి మనకి కావాలి. వాడి ముందు ధైర్యముతో రోషము కలిగి నేను నా దేవుని వెలుగులో ఉన్నా, చూసావా నా ఖడ్గము యొక్క వెలుగు ఎలాగుంది, ఏంటంట ఖడ్గము యొక్క వెలుగు, అది దేవుని యొక్క జీవపు వెలుగు, తేజ సంబంధమైన యుద్ధాయుధం నా దగ్గర ఉంది అని దాన్ని చూసుకుంటే మనకు ధైర్యం వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకు శక్తి బలం ఎప్పుడు వస్తుంది? దేవుడు మనకిచ్చిన ఈ యుద్ధాయుధాలు ఉన్నాయి కదా, ఈ సర్వాంగ కవచం ఉంది కదా, ఈ తేజ సంబంధమైన ఈ సర్వాంగ కవచాన్ని చూసుకుంటే వాడెక్కడన్నా కొట్టుకొని నెత్తి మీద కొట్టని, నెత్తికేం కాదు. మన మనసులో ఎన్ని ఆలోచనలు పెట్టనివ్వు, ఏమీ కాదు. గుండెకేసి కొడతాడా? ఏముంటది ఇక్కడ? కవచం. ఇక్కడ ఏముంటది? తల మొదలుకొని అరికాళ్ళ వరకు పాదములకి చెప్పులతో సహా అపవాదితో పోరాటప్పుడు ఫుల్ వేసుకుని పోరాడాలి. మనం ఏదో ఏమీ తెలియక గబా గబా నడుము బిగించేసుకుని వెళ్ళిపోయి వాడితో పోరాడితే 2 దెబ్బలు కొట్టి కూర్చోబెడతాడు. మనం చేస్తాడు చెప్పండి? 2 దెబ్బలు కొట్టి కూర్చోబెడతాడు కదండి. అంటే చూడండి, నేను ఇంకా దాని గురించి నేను చాలా వివరంగా ఉంటాయి మనం చెప్పుకుంటే. అసలు ఇప్పుడు వేటితో పోరాడడానికి ఏ ఆయుధాలు కావాలో మాత్రమే నేను చెప్తాను. వాడితో మనం ఎలా పోరాడాలో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే సర్వాంగ కవచం తల మొదలుకొని కాళ్ళ వరకు చెప్పుకోవాలనుకుంటే మనకి వారం రోజులు పడుతుంది. ఎలాగా? వారం. ఏంటంటే అవి ఒక్కసారి చదవండి. నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అని మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్తవలనైన సిద్ధ మనస్సుని జోడు తొడుగుకొని. అసలు ముందు నిలబడాలంటే కాళ్ళకి చెప్పులు కావాలి, నడుముకి సత్యం అనే దట్టి కావాలి, నీతి అనే మైమరువు, నీతి అనే కవచం ఉండాలి, సత్యము అనే నడికట్టు ఉండాలి, పాదములకేమో సువార్త, పాదములకి సమాధాన సువార్త అనే సిద్ధ మనస్సు అనే చెప్పులు తొడుక్కోండి. ఆ చెప్పులు వేసుకోకుండా నిలబడొద్దు. అదండి సిద్ధ మనస్సు. సువార్త అనే సిద్ధ మనస్సు ఎంతమందికి ఉంది? ఈ చెప్పులు అయితే మనకు ఉండవు. అపవాదం ముందెళ్ళి నిలబడతాం. సువార్త చేయం, సువార్త ప్రకటించాం. అపవాదితో పోరాడాలంటే ముందు చెప్పులు వేసుకుని నిలబడం అంటున్నాడు. ఎటన్నా వెళ్ళాలంటే చెప్పులు వేసుకుని వెళ్తాం కదండి. అవునా? అలా చూడండి. మరి వాడు ఒకవేళ బాణం వేసిన కవచం ఉండాలి, నడుముకి సత్యం అనే దట్టి ఉండాలి, ఇంకా ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకున్నాం. అంతకుముందు చెప్పా, విశ్వాసం అనే డాలుతో ఆ డాలు మనల్ని ఎలా కాపాడుతుంది. విశ్వాసం అనే డాలు పట్టుకోండి. అప్పుడు దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పడానికి శక్తిమంతులైతే వాడు వేస్తాడు. వేయడు అని చెప్పట్లేదండి వాక్యం. వాడు అగ్ని బాణాలు కురిపిస్తాడు. ఆ అగ్ని బాణాలని మనం ఎట్లా ఆపేయాలి? విశ్వాసము అనే డాలు పట్టుకోవాలి. అంటే మనలో విశ్వాసము లేకపోతే వాడు వేసిన అగ్ని బాణం డైరెక్ట్గా వచ్చి తగులుతుంది. డైరెక్ట్గా వచ్చి తగలకూడని చోట తగులుతుంది. కాబట్టి దానిని మనం ఆర్పివేయాలి. వాడు మనం చచ్చిపోయేదాకా బాణాలు వేస్తూనే ఉంటాడు. మనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసము అనే డాలు పట్టుకొని దానిని జయించాలి. అందుకనే విశ్వాసములో అంతకంతకు మనం ఎదిగే వారముగా ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణము. ఏం చెప్పండి? రక్షణ అనే శిరస్త్రాణము. హెల్మెట్ పాడైపోతే మళ్ళీ కొనుక్కుంటామా లేదా? మొదట దేవుడు రక్షించినప్పుడు హెల్మెట్ పెట్టాడు, అవునా? ఒకవేళ అది పాడైతే మళ్ళీ కొనుక్కోవాలి. అందుకనే రక్షణ ఇప్పుడు మనకు మరీ సమీపముగా ఉంది. రక్షణ ఇప్పుడు మనకు మరీ సమీపముగా ఉంది అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఆత్మ అనగానే చూడండి, అక్కడ పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది ఆత్మ. దేవుని యొక్క ఆత్మక వాక్యము అనే ఆత్మ ఖడ్గముని ధరించుకోవాలి. ఇవన్నీ మనము ధరించుకున్నప్పుడే మరి ఇవన్నీ ధరించుకొని అప్పుడు మనము ఏం చేయాలంట? పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా. ఇవి ధరించుకోకుండా మనం ప్రార్థన చేసామనుకో, చీకటిలో యుద్ధం చేసినట్టు. శక్తి ఉండదు. వాటిని జయించడానికి కావలసిన శక్తిని మరి మనము పొందుకోలేము. అందుకనే రక్షణ మనకుంది, దేవుడు రక్షించాడు మనల్ని. కానీ సత్యంలో నడుస్తున్నామా లేదా? అంతేకాకుండా సిద్ధ మనసు, సువార్తని చెప్పే సిద్ధ మనసు ఉందా?
విశ్వాసం ఉందా మరి మనలో? అంతేకాకుండా రక్షణ అనే హెల్మెట్ ఉందా? దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. యేసు ప్రభు కూడా ఎట్లా జయించాడు అపవాదిని? వాక్యముతో జయించాడు. అపవాది వాక్యంలో నుంచే ఇది చూపిస్తున్నాడు, దేవుడు కూడా వాక్యం అనే ఆత్మఖడ్గం. అందుకనే ఆ వాక్యపు వెలుగులో మనం నడవకపోతే ఏ వాక్యం పట్టుకుని వాడిని జయించాలో మనకు తెలవదు. వాడిని జయించాలంటే ముందు మనకేం తెలిసి ఉండాలి? యేసు ప్రభులాగా వాడు ఒక మాట మనకి వాక్యమే గుర్తు చేసి, ఆ వాక్యంలో ఇలా కూడా ఉంది కదా, ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్తాడు. అప్పుడు వెంటనే మనకేం రావాలి? దానికి విరుద్ధంగా ఇంకో, ఎందుకంటే వాక్యం అనేది రెండంచులుగల ఖడ్గం. వాడు ఒకవైపు చూపిస్తాడు, మనకి ఇంకో వైపు కూడా తెలిసి ఉండాలి. అందుకనే వాక్యానికి రెండు ప్రక్కల మరి మనం తెలుసుకొని ఉన్నట్లయితే, ఆ వాక్యం వెలుగులో నడిచినట్లయితే అదే వాక్యముతో మరి వారిని మరి మనము జయించే వారముగా ఉంటాం. అందుకనే అపవాదిని ఎదిరించాలి, వాడి తంత్రాలను ఎదిరించాలి. దానికి కావలసిన శక్తిని మరి మనం పొందుకోవాలి అంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు సర్వాంగ కవచము. అన్నిటికీ ప్రార్థన ఒకటే తెలుసు మనకి. ఆల్రౌండ్ అన్నిటికీ ఒకటే ఆయుధం వాడుతున్నాం మనం, అవునా? అపవాదిని నరకడానికి ఒకటే ప్రార్థన, శరీరాన్ని నరకడానికి అసలు అవి నరికేదాకా వచ్చామో లేదో ఇంకా కదండి. అన్నిటికీ ఒకే కత్తి ఉపయోగిస్తున్నాం కాబట్టి కొన్నిటిపైన మరి మనము జయాన్ని కాబట్టి మొట్టమొదటిది నేను జస్ట్ మీకు టైటిల్స్ ఇస్తా ఉన్నా అంతే. వాటి గురించిన వివరణ తర్వాత చెప్పుకుందాం. అపవాదిని జయించాలంటే ఏ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మనకు కావాలి? సర్వాంగ కవచము. వాడి తంత్రాలని వాటిని ఎదిరించడానికి సర్వాంగ కవచము అనేవి కావాలి. రెండవది శరీరం పైన జయించాలి. ఏం పొందుకోవాలి ఇప్పుడు ముందు? ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు మరి శరీరాశలకి లోనైపోయే ఆత్మీయ యాత్రలో పడిపోయారు ఇప్పుడు కదండి. మరి గత కొన్ని రోజులుగా మనం ఏం నేర్చుకుంటున్నాం? మన శరీరాన్ని జయించాలి. ఈ కలహము, మత్సరము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ద్వేషము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? శరీరంలో నుంచి వచ్చాయి, లోపల నుండి వచ్చాయి. దురాలోచనలు, ఒకరిపైన మరి మనము అసూయ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా సొంత శరీరంలో నుంచి పుట్టాయే, మన హృదయంలో నుంచి పుట్టాయే. కాబట్టి వాటిపైన మరి మనం జయం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడే ఆయుధం వాడాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు చెప్పండి. ఇవన్నీ ధరించుకొని అప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? సర్వాంగ కవచాన్ని ధరించుకొని అప్పుడు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగలిగి ఉండండి కదా. ఇవన్నీ ధరించుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా వాటిపైన జయాన్ని పొందుకోలేదు. ఇప్పుడు శరీరమును జయించాలి అంటే రావట్లేదు కదా, సరే చదవండి. రోమా 8:14. మన స్వంత శరీరాన్ని మనం జయించాలి అంటే 13 చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల శరీరేచ్ఛలను ఎందుకు ధరించుకోవద్దు అంటున్నాడు? ఇప్పుడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ధరించుకోవలసిన సమయంలో ఈ శరీరేచ్ఛలు ఎందుకు ఉండకూడదు? అవి ఉంటే మనం చచ్చిపోతాం. వాడు మనల్ని చంపేస్తాడు, వాడు మనల్ని ముందు చంపేస్తాడు. ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. మళ్ళీ చదవండి. ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు మళ్ళీ అందరు చెప్పండి. ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల దేనితో చంపాలి? ఇప్పుడు మన శరీరాన్ని పరిశుద్ధాత్మ చేత చంపాలి. దేవుడు మనకిచ్చిన ఆత్మ, మనలో వెలిగించిన ఆత్మ దీపంతోటి మనం ఏం చేయాలి? ఆ వెలుగుతో ఎవరిని చంపాలి? మన స్వంత శరీరాశలను మనం చంపేయాలి. ఆ శరీరం మనలో కోరికలు పుట్టిస్తూ ఉంటుంది, ఈ పాపాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. వాటిని చంపాలి అంటే మనలో ఉన్న దేవుని ఆత్మ వలననే సాధ్యం. అందుకనే ఆత్మను ఆర్పకండి, ఆత్మలో చల్లారిపోకండి, ఆత్మను మీరు మండించుకోండి. ఎందుకు? ఆత్మలో మనం చల్లారిపోయిన వారంగా ఉంటే ఈ శరీరము దాని యొక్క పాపము యొక్క కోరికలను జరిగించుకునేదిగా ఉంటుంది. మనం ఇంకా చీకటిలోనే ఉంటాము, ఆయన జీవపు వెలుగులో నడిచే వారముగా ఉండము. కాబట్టి అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి అంటే ఆ యొక్క ఆత్మ దీపము నిత్యం ఏమవ్వాలి చెప్పండి? వెలిగించబడాలి. ఎవరు పెట్టారు ఈ ఆత్మని? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మని మనం ఏం చేసుకోవాలి చెప్పండి?
ప్రతినిత్యము మండించుకుంటూ వెలిగించుకుంటూ ఆ ఆత్మ యొక్క వెలుగులో మనం ఏం చేయాలి? ఎక్కడెక్కడ శారీరక క్రియలు ఉన్నాయి, అంతకు మునుపు తులసి వాళ్ళ ఇంట్లో చెప్పా కదా, ఆ దీపపు వెలుగులో ఎలాగైతే అన్నీ ఊడ్చి ఎత్తిపరేసిందో అలాగా ఆత్మ యొక్క వెలుగులో మనం ఏం చేయాలి చెప్పండి? మన శరీర సంబంధమైన పాపం ఏమన్నా ఉందా వాటిని తీసి బయటపడవేయాలి, వాటిని తీసి పడవేయాలి. ఆత్మను పొందుకున్నాం అంటే సరిపోదు. ఆత్మ చేత నీలో ఎంత శరీరాన్ని నువ్వు చావగొట్టావు, ఎన్ని శరీర సంబంధమైన క్రియలను చంపావు. ట్యాగ్లను వేసుకుంటే సరిపోదు, ఇంటికి బోర్డు పెట్టుకుంటే సరిపోదు. అసలు ముందు లోపల ఉన్నాయి చావాలి కదా, ముందు లోపల ఉన్నాయి చావాలి. మన స్వయము, మన స్వంత చిత్తము, స్వబుద్ధి, అహంకారము అవన్నీ కూడా కదండి, అవన్నీ కూడా చనిపోవాలి. మన కంటి ద్వారా మనం చేసే దృష్టి, ఆ దృష్టి కూడా దేవునికి నచ్చవు. కొన్ని అహంకార దృష్టి, చెడు దృష్టి, అటువంటి ఆ కంటి ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఆ శరీరానుసారముగా మనం చేసే ఏ పాపమునైనా నువ్వు దానిపైన జయం పొందుకోవాలి. ఆ బలహీనతలపైన నువ్వు జయం పొందుకోవాలి అంటే దేవుని ఆత్మ చేత శారీరక క్రియలను ఏం చేయాలి చెప్పండి? అంతే కదండి. యేసు ప్రభు శిష్యులకి మొన్న కూడా చెప్పా, ఇవన్నీ మర్చిపోతున్నారు కదా. యేసు ప్రభు శిష్యులు అన్ని రకాలుగా బలహీనులుగానే ఉన్నారు. ఆయన పరలోకం వెళ్ళే వరకు కూడా తోమా అవిశ్వాసిగా ఉన్నాడు, పేతురేమో యేసు ప్రభు అంటే ఎవరో తెలవదని చెప్పేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత, లోపమే ఉంది. కానీ ఎప్పుడు శక్తి పొందుకున్నారు? ఆ బలహీనతలన్నీ ఎప్పుడు జయించారు వాళ్ళు? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారిలో ఉన్న శరీర సంబంధమైన వాటిని వారు జయించగలిగారు. అప్పటి వరకు వారు పిరికితనము వారిలో ఉంది, భయము వారిలో ఉంది, అన్నీ పోయి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కొరకు కార్యాలు చేశారు. అప్పుడు లోపల నుంచి మీ శరీరం భయం పెట్టిస్తూ ఉంటాడు, నీకు భయం లేదా, అది తీసుకెళ్ళి నేను జైల్లో పెడతారు అని లోపల నుంచి భయము. ఈ శరీరం ఏం పుట్టిస్తుంటది? భయం పుట్టిస్తుంటది. అప్పుడు వీళ్ళేమన్నారు? మేము ప్రకటించక మానము, మేము చూసింది కన్నది విన్నది మేము చెప్పక మానము. వాళ్ళని జైల్లో వేస్తామని బెదిరించినా మీరు వేసుకున్నా పర్వాలేదు, మేము మానం. ఆ పిరికితనం ఎప్పుడు పోతుంది? మనలో ఉన్న భయం ఎప్పుడు పోతుంది? మన శరీరాన్ని, ఆత్మ చేత మన శరీరాన్ని మనం అణచగొట్టి ముక్కలు చేసి బలిపీఠం మీద పెట్టేయాలి. ఏం చేసేయాలి చెప్పండి? శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించేస్తే అది ఆత్మ చేసే పని, అది ఆత్మ చేయాల్సిన పని. దేవుడు మనకు ఒక పరిశుద్ధ ఆత్మను దయచేశాడు, తన ఆత్మ దీపాన్ని పెట్టాడు. ఆత్మ దీపపు వెలుగులో మరి మనము మన శరీరాన్ని జయించుకోగలుగుతున్నామా కదండి? ఆత్మను పొందుకుని మరి మనం ఎన్ని సంవత్సరాలైనా మన శరీరాన్ని మనం జయించుకోలేకపోతే, వాటిని మనం చంపకపోతే ఈ శరీరం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది చెప్పండి? చీకట్లో నడవడానికి ప్రేరేపిస్తుంది. జీవపు వెలుగులో నడవనియకుండా ఈ మనసు చెప్తా ఉంటుంది కదా, శరీరమే నా మనసు అంటే, హృదయము, శరీరం, మనస్సు, మన తలంపులు ఇవన్నీ శరీరమేనయే. అప్పుడు ఈ మనసు ఏం చెప్తా ఉంటుంది? వాక్యం ఒకటి చెప్తుంటే మనసు ఇంకోటి చెప్తా ఉంటుంది. మనమేమో మనసు మాట వింటామే కదా, దానికి రుణపడి ఉన్నాం కదా, దానికి రుణపడి ఉన్నట్టు దాని మాట వింటాం. ఇప్పుడు మనం వెలుగులోకి వెళ్తామా చీకట్లోకి వెళ్తామా? చీకట్లోకి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు ఆ శరీరాన్ని జయించాలి, ఆ మనసుని జయించాలి అంటే ఆత్మ చేత దానిని జయించి, లేదు దేవుని వాక్యం ఇలాగుంది అని దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంటే, అందుకని ఆత్మ చేత ఎవరు నడిపిస్తారో వాళ్ళు దేవుని కుమారులుగా ఉంటారు, వాళ్ళు దేవుని కుమారులుగా మరి వాళ్ళు ఉంటారు. అందుకని వీటి గురించిన మళ్ళీ పూర్తి వివరణను కూడా నేను తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. అందుకనే అంతరంగ పురుషుని యందు మనం ఎలాగ ఉండాలని చెప్పండి? శక్తి కలిగి ఉండాలి. మన అంతరంగ పురుషుని యందు మరి మనము శక్తిని కలిగి పరిశుద్ధాత్మ వలన శక్తి పొందుకొని బలపడే వారిగా ఉండాలి. అందుకని ఆ అంతరంగ పురుషుణ్ణి బలపరచాలి అంటే దినదినము వాక్యము ప్రార్థన అనే పోషణ దానికి ఇచ్చినప్పుడు మన ఆత్మ బలముగా ఉంటుంది, మన ఆత్మ బలముగా ఉంటుంది. దానిని శక్తితో నింపాల, దేవుని శక్తితో నింపాల. దేవునితో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము, సంఘముతో సహవాసము, వాక్యము, ప్రార్థన తెగకుండా మనం ఉన్నట్లయితే అసలు ఆత్మ మన శరీరం ఒక్క మాట కూడా చెప్పడానికి లేదండి. ఆత్మ అంత బలముగా నిలబడుతుంది. అసలు శరీరాన్ని మనం చాలా జయించగలిగే స్థితికి మరి మనము వస్తాం. అందుకనే మరి మనలో ఉన్న అంతరంగ పురుషుడైన ఆ యొక్క పరిశుద్ధ ఆత్మను మనం బలపరుచుకునే విధముగా దినదినము ఏం చేయాలి చెప్పండి? మనలో ఉన్న శరీర కోరికలను మనం కడిగి వేసుకొని పరిశుద్ధముగా నూతనముగా ప్రతిదినము నూతన సృష్టిగా మార్చబడతా ఉండాలి. రోజు ఎలా శరీరానికి స్నానం చేయిస్తామో మన ఆత్మ కూడా స్నానం చేయిస్తూ ఆ శరీర
సంబంధమైన వాటిని తీసివేసుకుంటూ ఎప్పుడు పరీక్షించుకోవాలా. ఏదైనా ఉందా, ఆ ఆత్మ వెలుగులో మనం ఏం చేయాలి, మనలో ఏమైనా శరీర కార్యాలు ఉన్నాయా అని పరీక్షించుకునే వారిగా ఉండాలి. అయిపోయిందా? మొదటిది అపవాది పైన. అపవాదిని జయించాలంటే ఏం కావాలి చెప్పండి? సర్వాంగ. శరీరాన్ని జయించాలంటే దేవుని ఆత్మ. అందుకని అందరం పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. మూడవది యోహాను 15:33 ఉందా? నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. చాలు. ఏమంటూ చెప్తున్నారు? నా యందు మీకు సమాధానం కావాలి కదండి. ప్రతి స్థితిలో మనం సమాధానం కలిగి, మన హృదయాలలో, మన కుటుంబాలలో సమాధానం కలిగి ఉండాలంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినా కూడా నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు నమ్ముకున్నావు. అన్యులకి శ్రమలు వస్తున్నాయి, మనకి శ్రమలు వస్తున్నాయి. కానీ మనకి యేసే నమ్ముకున్నాక మనం ఎందుకు సమాధానం కలిగి ఉంటున్నామంటే దేవుడు లోకాన్ని జయించాడు. ఏమంటున్నాడు చెప్పండి? మళ్ళీ ఒకసారి చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? లోకములో అందరికీ వచ్చినట్లుగా క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. కానీ యేసు ప్రభు యొక్క జీవపు వెలుగులో నడుస్తున్న వారందరికీ కూడా గొప్ప సమాధానము దేవుడు దయచేస్తాడు. ఏం దయచేస్తాడు చెప్పండి? గొప్ప సమాధానము దయచేస్తాడు. మనకి రోగాలు వస్తాయి, వాళ్ళకి రోగాలు వస్తాయి. మనకి అప్పులు ఉంటాయి, వాళ్ళకి అప్పులు ఉంటాయి. అవునా కాదా చెప్పండి? మనకి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. కానీ క్రైస్తవులముగా పిలువబడుతున్న మనము మన కుటుంబాలలో ఎన్ని ఉన్నా క్రీస్తునందు ఆనందించే గొప్ప కృపను, గొప్ప సమాధానమును మనం ఎందుకు పొందుకుంటాము అంటే దేవుడు లోకాన్ని జయించాడు. ఇప్పుడు మనం లోకంలో లేము. లోకం నుంచి ప్రత్యేకించబడినట్లయితే, నువ్వు లోక స్నేహం చేయకుండా, లోకంలోనికి వెళ్లకుండా నువ్వు ప్రత్యేకమైన దారులు నడుస్తున్నట్లయితే ఆ జీవపు వెలుగై ఉన్న దేవుని యొక్క సమాధానము మన హృదయాలలో ఉంటుంది. వస్తాయి. ఇరుకు మార్గంలోనే మనం వెళ్ళేది. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సమాధానంతో ఎందుకు నమ్ముకున్నాయి దేవుణ్ణి అనే బాధ, అనే చెడు తలంపులు మనలో పుట్టవండి. ఇది యేసు ప్రభువు నమ్ముకున్నా కూడా ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి అనేదిగా మన జీవితం ఉండదు. అవిశ్వాసం మనలోనికి రాదు. కానీ దేవుని యొక్క గొప్ప సమాధానము మన హృదయంలో. ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. మొదటి యోహాను 5 మొదటి నుంచి. మొదటి యోహాను పత్రిక 5 యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారం అయితేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు యేసయ్య? ఏమంటున్నాడు? నేను లోకాన్ని జయించా, లోకంలో మీకు శ్రమ కలిగినా నా వలన మీకు సమాధానం వస్తుంది, నా వలన మీకు సమాధానం ఉంటుందని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? యేసయ్య జయించాడు కదా, ఇప్పుడు మనం జయించాలి లోకాన్ని. ఇప్పుడు మనం కూడా లోకాన్ని జయించాలి ఆత్మీయ యాత్రలో. ఇప్పుడు ఏమంటున్నారు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. పుట్టిన వారందరూ అంటే ఏమని చూడండి అక్కడ. పుట్టినదంతయు అంటే దేవుని మూలముగా మన హృదయములో ఏదైతే పుట్టుతుందో, జన్మిస్తుందో, ఆ వాక్యము వలన మనం ఎప్పుడైతే జన్మించబడతామో వాడు తప్పకుండా లోకాన్ని జయిస్తాడంట. ఏంటంటే చెప్పండి? లోకాన్ని జయిస్తాడు. అంటే దేవుని మూలముగా మనం పుట్టామా లేదా అని తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది మనం దేవుని మూలంగా పుట్టామా అని? మనం ఎలా పుట్టాం చెప్పండి? అంటే తల్లి గర్భంలో పుట్టింది అడగట్లే, యేసు ప్రభువులోనికి వచ్చాక.
చెప్తా, చాలామంది దేవుని మూలంగా పుట్టరు. అంటే దేవుని మూలంగా అంటే నేను ఎలా అంటున్నానంటే, దేవుడు ఏదో మేలు చేస్తాడని దేవుని దగ్గరికి రావడం, కేవలం స్వస్థత కొరకే దేవుని దగ్గరికి రావడం, అలాగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత పొందుకున్నప్పుడు మేలులు పొందుకున్నప్పుడు మరి ఈయన నిజమైన దేవుడు, ఈయననే నిజమైన దేవుడని చాలామంది నమ్మరు. అందరు దేవుళ్ళతో సమానం, కానీ ఈ దేవుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అందరినీ నమ్ముకుంటా, ఈయన్ని నమ్ముకుంటా, అందరితో పాటు ఈయనను కూడా మనసులో స్మరించుకుంటా ప్రార్థన చేసుకుంటా అని చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఆ దేవుని మూలంగా వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు. కొద్దిమంది స్వస్థతలు పొందుకొని మేలులు పొందుకొని దేవుడు నిజంగా గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, దీవెనలు ఇచ్చే దేవుడు అని నమ్మి వస్తారు. నమ్మి వచ్చిన వారు కూడా దేవుని మూలంగా పుట్టలేదు. అంటే అందుకనే మొదటి వచనం ఎందుకు చదివిపించానంటే, యేసే క్రీస్తు అని నమ్మాలి. అసలు యేసు ప్రభువు తప్ప ఈ లోకంలో ఇంకో దేవుడు లేడు. ఆయన అందరి దేవుళ్ళతో సమానుడు కాలేడు ఎప్పటికీ కూడా. ఆయన మాత్రమే సత్యవంతుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని నమ్మి మందిరానికి రావాలి. ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు చాలామంది ఇంకో చోటికి కూడా వెళ్తుంటారు. అంటే నీలో ఏం లేదు? దేవుని మూలంగా నువ్వు పుట్టలేదు. నువ్వు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివైతే, ఆయనే నిజమైన దేవుడిని నమ్మిన వ్యక్తివైతే, ఒక కలొచ్చి ఏదో చెప్పగానే మనం వింటామా? చెప్పండి. కలొచ్చి వాళ్ళు భయపెట్టారు, వీళ్ళు భయపెట్టారు, ఆ ఇంట్లో అది వెలిసింది ఇది వెలిసింది, నమ్ముతామా మనం? అంటే నువ్వు దేవుని మూలంగా పుట్టల. నీ బీజం కేవలం దేని కొరకు వచ్చావు? స్వస్థత కొరకు, దీవెనల కొరకు, మేలుల కొరకు. వీళ్ళెప్పటికీ లోకాన్ని జయించలేరు. అందుకనే నువ్వు ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, అవునండి, మీరు వెళ్ళండి స్వస్థత పొందుకుంటారు అనగానే 9 మంది మళ్ళీ వెనక్కి రాలే, ఒక్కడే వెనక్కి వచ్చాడు. వాడు నమ్మాడు నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. వీళ్ళేమనుకున్నారు? స్వస్థత పొందుకున్నాం, అందరి దేవుళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఈయనకి ఇదొక ప్రత్యేకత కాబట్టి స్వస్థత వచ్చింది, ఇంకా చాలు, మళ్ళీ మన విశ్వాసంలో మనం కొనసాగుదామని వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. కాదండి, ఆయన తప్ప అసలు ఇంకొక దేవుడు లేడు అని నీ హృదయంలో నువ్వు పరిపూర్ణముగా విశ్వసించినప్పుడే నువ్వు నిజంగా యేసు ప్రభు మూలంగా పుట్టిన వ్యక్తివి. అప్పుడు మాత్రమే నువ్వు జయించగలుగుతావు లోకాన్ని. అప్పుడు మాత్రమే మరి మనము లోకాన్ని జయించగలుగుతాం. ఆయన నమ్మే వాళ్ళందరూ నిజంగా లోకాన్ని విడిచిపెట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఉన్న వాటిని చాలా మనం విడిచిపెట్టలేకపోతున్నాం. ఏదో ఒకటి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ నిజంగా అసలు ఈయన అంత గొప్ప దేవుడు ఇంకొకరు లేరు అంటే అన్నీ విడిచిపెట్టేస్తాం. ఏం చెప్పండి? అబ్రహాం ఎట్లయితే విడిచిపెట్టాడు, ఇంకా ఈ దేవుడు తప్ప నాకు ఏది వద్దు అనుకున్నట్టుగా అన్నీ విడిచిపెట్టడానికి మరి మనము సిద్ధమైపోతాం. అలాగా దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము ముందు ఈ లోకాన్ని జయించడానికి మనకి ఏం కావాలి? విశ్వాసము అనే ఆయుధం కూడా కావాలి. ఏం కావాలి చెప్పండి? దేవుని మూలంగా పుట్టి ఉండాలి. ఆ పుట్టిన నీలో విశ్వాసం ఉండాలి. ఏం విశ్వాసం? ఆయన తప్ప ఇంకొక దేవుడు, ఆయన జయించాడు లోకాన్ని, నేను జయిస్తాను. ఆయన జయించాడు. మోయి కష్టాలు జయించలేమండి బాబోయ్. అమ్మ సత్యవతం, ఊరికే నీరసపడిపోకూడదు. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినా సమాధానం ఇస్తా అంటున్నాడు దేవుడు. అయినా మీ హృదయాలలో గొప్ప సమాధానాన్ని నింపుతా అంటున్నాడు. ఏమ్మ ఇన్ని కష్టాలు పెట్టుకుని ఎలా సమాధానం కలుగుంటున్నారు? ఎలా సంతోషంగా ఉంటున్నారు? నా దేవుడు లోకాన్ని జయించాడండి, నేను కూడా జయించే శక్తిని నాకు ఇస్తాడండి, అవి నన్ను ఏం చేస్తాయి అని ధైర్యంగా మరి మనం సమాధానం చెప్పే వారంగా ఉండాలి. అందుకనే మన విశ్వాసము లోకమును జయించిన విజయం ఏంటంట? విశ్వాసమే విజయము. విశ్వాసం నాకున్నది, ప్రార్థననే బలమున్నది. విశ్వాసం నాకున్నది, ప్రార్థననే. చాలు. చూడండి, చాలా మందికి ఆ విశ్వాసంలోనే తప్పిపోతా ఉన్నారు. ఏదో చెప్పబోతున్నారు. చాలామంది ఆ విశ్వాసంలో లేకుండా, స్థిరమైన విశ్వాసము కలిగి లేకుండా, దేవుని నమ్మి కూడా బాబోయ్ వీటిని జయించలేము, ఈ శ్రమలను మనము గెలవలేము అనే ఒక అల్ప విశ్వాసముగా మరి మనం ఉంటే ఎప్పటికీ జయించలేము. లోకమును జయించాలంటే
దేవుని మూలముగా నువ్వు పుట్టావా లేదా? ఆయనే దేవుడని నువ్వు స్థిర విశ్వాసముతో నమ్ముతున్నావా? ఆయన సర్వ సృష్టిని నోటి మాటతో చేశాడు. ఆయన అంత శక్తి కలిగిన దేవుడు. ఆయన ఈ లోకమంతా ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా అసలు ఏమీ కలగలేదు. అంతా ఆయన చేతి పని, ఆయన సృష్టి కదండి. అదంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది కదండి. ఇప్పుడు మరి మనం ఆయనను వెంబడిస్తున్నట్లయితే మనము ఒక్క మాట విశ్వాసముతో పలికితే వర్షం ఆగిపోతుంది. విశ్వాసముతో ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది. యెహోషువ ఆపాడా లేదా సూర్యచంద్రులని? ఏలియా ప్రార్థన చేయగానే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. పోనీ ఏలియా ఏమైనా బలవంతుడా? మనలాంటి మనుష్యుడే. కానీ నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుని తట్టు చూశాడు, నీతిమంతుడిగా జీవించాడు. అందుకని నీతి అనే మైమరువు మనకు ఉండాలి. అవన్నీ చెప్పినప్పుడు మళ్ళీ అవన్నీ వస్తాయి మనకి. నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఇష్టము. మనలో నీతి అనే మైమరువు లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా అవన్నీ అంటే నిజంగా చెయ్యవలసిన ముఖ్యమైన విషయాలలో మన విశ్వాసాన్ని చూపించాలి. అనవసరమైన వాటిల్లో కాదు, కానీ ముఖ్యమైన విషయాలలో. ఎందుకంటే వర్షాకాలం వర్షం పడాలి, పడనివ్వండి. దాన్ని ఆపమని మనం ప్రార్థన చేయొద్దు. అది దేవుని ఉగ్రత కాబట్టి అక్కడ ఆపారు కదండి. ఈరోజు దాన్ని పట్టుకొని వర్షాకాలంలో కూడా వచ్చే వర్షాన్ని ఆపమని మనం ప్రార్థన చేస్తే అది దేవుని చిత్తానికి విరుద్ధం. అది పడుతుంది. వర్షాకాలంలో గొడుగేసుకో, కాలం అనేది ఒకటి ఉంది కాబట్టి గొడుగేసుకుని మనం వెళ్ళాల్సిందే ఎక్కడికైనా కూడా. అందుకని చూడండి, మరి ఆ దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా మరి విశ్వాసము కలిగి లోకాన్ని జయిస్తారు. దేవుని వాక్యము దేవుని మూలముగా అంటే దేవుడు ఎవరై? వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు అంటే వాక్య మూలముగా నువ్వు పుట్టాలి. ఆ వాక్యం వింటుండగానే నీలో విశ్వాసము కలిగి నేను ఇలాగ ఉండాలి అని నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త వ్యక్తిగా మళ్ళీ పుట్టాలి. ఇప్పుడు ఈ వాక్యం విన్నారు, మనలో ఇంకేమైనా శరీర కార్యాలు ఉన్నాయి, వెంటనే మనం విడిచిపెట్టి ఇప్పటికిప్పుడే క్రొత్త వ్యక్తులుగా మనం పుట్టామనుకో లోకాన్ని జయించే గొప్ప విజయం విశ్వాసం మనకి దేవుడు ఇస్తాడు. కానీ వాక్యం వింటున్నాము కానీ పుట్టడానికి ఇష్టపడట్లే, రోజు పుట్టడానికి ఇష్టపడట్లే. ఆల్రెడీ ఎప్పుడో పుట్టాం, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మళ్ళీ ఏం పుడతాం? మళ్ళీ ఏమి పుడతామని మరి మనము ఉన్నట్లయితే దేవుని శక్తిని మనం పొందుకోలేము. కాబట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను మీరు ధరించుకోమన్నాడు. అవి వేసుకొని అప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? యుద్ధానికి వెళ్ళే సైనికుడికి మరి సెపరేట్ డ్రెస్ ఎందుకు ఇస్తారు చెప్పండి? సైనికులకి ఇస్తారా లేదా? అంటే వారిని ఓడించాలంటే మనము కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఈ యొక్క యుద్ధోపకరణాలు అనే జాగ్రత్తలు మనం తీసుకోకుండా ప్రార్థన నెక్కత్తి ఒకటే ఉందా జాల్ ఇక వెళ్ళిపోతామని ముందుకు వెళ్ళిపోవడమే. దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాం. కాబట్టి దెబ్బలు తగిలి మళ్ళీ వచ్చి తగిలి ఏం చేస్తున్నాం? ఓడిపోయి బాబు అసలు ఈ యుద్ధమే కష్టం అంటున్నాం మనం. యుద్ధం ఎందుకు కష్టం అవుతుందంటే మంచి సైనికుని వల్ల పోరాడమని వాక్యం చెప్తుంది. ఇప్పుడు సైనికుని డ్రెస్ వేసుకోవాలన్నా వద్దా? వాళ్ళకి ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుందా లేదా? మరి మనం కూడా డ్రెస్ వేసుకొని యుద్ధం చేయమంటున్నాడు దేవుడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, అపవాదిని జయించడానికి సర్వాంగ కవచము, శారీరక క్రియలను చంపడానికి దేవుని ఆత్మ, లోకాన్ని జయించడానికి దేవుని మూలముగా పుట్టి విశ్వాసము కలిగి దేవుని జయించాలి. మరి అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయును గాక.